ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జనవరి 23, 2026. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఆమేన్. బీదలను గురించి ఆలోచించాలి, వారిని మన హృదయంలో దాచుకోవాలి. ఇది ప్రతి క్రైస్తవుని యొక్క ధర్మం. బీదలు ఎప్పుడూ మీతో ఉంటారని ప్రభు చెప్పాడు కదా, అంటే ఆయన వారిని మనతోనూ మన దగ్గరగానూ ఉంచాడనమాట. బీదలకు చాలామంది ధన సహాయం చేస్తారు, కానీ తొందరపాటుతోనూ అనాలోచనగానూ చేస్తారు. మరికొందరు అయితే బీదవారికి అసలు సహాయమే చేయరు. ఈ ప్రశస్త వాగ్దానం బీదలను పట్టించుకునే వారికి, వారి విషయం ఆలోచించే వారికి, వారి ప్రయోజనార్థమై ప్రణాళికలు తయారు చేసి వాటిని దయతో నెరవేర్చే వారికి చెందుతుంది. డబ్బు ఇవ్వడం కంటే వారి మీద తగు శ్రద్ధ చూపించడం ద్వారా బీదలకు మనం ఎక్కువ సహాయం చేయగలం. అయితే ఆ రెండు చేయడం ఇంకా మంచిది. బీదలను కటాక్షించే వారిని ప్రభు కటాక్షిస్తాడని, ఆపదలో వారిని ఆదుకుంటాడని వాగ్దానం చేయబడింది. కష్టాల్లో ఉండేవారిని మనం ఆదుకుంటే ప్రభు మన కష్టాల నుండి మనల్ని విడిపిస్తాడు. మనం ఇతరుల అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తే ప్రభు దాన్ని చూసి మనకు ప్రత్యేక రీతిలో సహాయం చేస్తాడు. మనం ఎంత ఉదారంగా ఉన్నప్పటికీ మనకు కష్ట సమయాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే మనం దాతృత్వం కలిగిన వారమైనప్పుడు ఒక ప్రత్యేకమైన విడుదల కొరకు ప్రభువును ధైర్యంగా అడగచ్చు. ప్రభు కూడా తన వాగ్దానానికి కట్టుబడి మన విన్నపాన్ని తోసేయడు. పొగరబోతు పిసినారులు తమకు తామే సాయం చేసుకోగలరు, కానీ ఉదార స్వభావులు, బీదలను కటాక్షించే విశ్వాసులు ప్రభు సహాయం పొందుతారు. మనం ఇతరులకు చేసినట్టుగానే ప్రభు మనకు చేస్తాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.